హాయ్ వెల్కమ్ టు టీశాట్. నా పేరు దివాకర్, నేను మీ రీజనింగ్ ఫ్యాకల్టీ. ఓకే, నెక్స్ట్ నాన్ వర్బల్ రీజనింగ్లో భాగంగా నెక్స్ట్ కాన్సెప్ట్ డాట్ లొకేషన్. ఓకే, ఈ డాట్ లొకేషన్ చాలా సింపుల్గా అండ్ ఈజియెస్ట్ టాపిక్గా ఉంటుంది. ఓకే, ఏ విధంగా చేయాలి, ఎగ్జామ్లో ఏ విధంగా ఆన్సర్ క్వశ్చన్ ఇస్తే ఏ విధంగా మనం ఆన్సర్ చేయాలో ఈ ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చిన్న మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే, ఈ డాట్ అనేది వాడిచ్చే జామెట్రికల్ ఫిగర్లో వాడు ఏదో ఒక ప్లేస్ దగ్గర డాట్ ఇస్తాడు. వాడిచ్చిన జామెట్రికల్ ఫిగర్లో ఇచ్చిన డాట్ ఏ జామెట్రికల్ ఫిగర్లో ఉందో మనం ఐడెంటిఫై చేయాలి. అంటే జామెట్రికల్ ఫిగర్ అంటే వాడు సర్కిల్ మీద ఇవ్వచ్చు, నెక్స్ట్ అదేవిధంగా స్క్వేర్ ఇవ్వచ్చు, అండ్ అదేవిధంగా రెక్టాంగిల్ ఇవ్వచ్చు. ఏ డయాగ్రామ్ ఇచ్చినా కూడా వాడు ఏదో ఒక ప్లేస్లో అయితే ఒక డాట్ అయితే పేస్ట్ చేయాలి. ఆ డాట్ అనేది ఏ జామెట్రికల్ ఫిగర్లో మాత్రమే ఆక్యుపై చేసిందో ఆ ప్లేస్ని మనము ఇచ్చిన ఆప్షన్లో మనము గుర్తించాలి. ఓకే, చూద్దాం. ఈ ఒక్కసారి చూస్తే ఈ డాట్ అనేది ఓన్లీ దేనిలో మాత్రమే ఉంది అంటే ఒక చతురస్రము అండ్ త్రిభుజంలో మాత్రమే ఉంది. ఈ డాట్ అనేది ఆ బిందువు అనేది ఒక చతురస్రంలోనూ త్రిభుజంలో మాత్రమే ఉంది. సర్కిల్లో ఉందా అంటే ఈ డాట్ అనేది సర్కిల్లో అసలు లేనే లేదు. అలా ఈ డాట్ ఎలా ఉండాలంటే ఇప్పుడు మనకు ఆప్షన్లో సర్కిల్లో ఉండకుండా అండ్ చతురస్రంలోనూ త్రిభుజంలో రెండిట్లో కామన్గా వచ్చే విధంగా ఏ ఆప్షన్లో మనం పేస్ట్ చేయగలము అనేది ఈ చాప్టర్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఓకే, చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేంట్లో ఉండకూడదు, సర్కిల్లో ఉండకూడదు, అంటే వృత్తంలో ఉండకూడదు. సర్కిల్లో ఉండకుండా నెక్స్ట్ త్రిభుజంలోను అండ్ చతురస్రంలో మాత్రమే ఉండగలిగేది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వృత్తంలో ఉండకూడదు. కాబట్టి దీన్ని షేర్ చేద్దాం. అలా షేర్ చేసిన దాంట్లో ఉండకూడదు. షేర్ చేసిన దాంట్లో ఉండకుండా రిమైనింగ్ దాంట్లో ఏ దాంట్లో కామన్గా ఉండాలి, స్క్వేర్లోను ట్రయాంగిల్లో కామన్గా ఇక డాట్ పెట్టచ్చా అంటే పెట్టే అవకాశం ఉంది. తర్వాత వేరే ఆప్షన్ చూద్దాం. సర్కిల్లో ఉండకూడదు కాబట్టి షేర్ చేస్తున్నా. సర్కిల్ ఉండకుండా అండ్ అదేవిధంగా స్క్వేర్లోను ట్రయాంగిల్లో రెండు కామన్గా ఏమైనా ప్లేస్ ఉందా అంటే ఇక్కడ ఈ రెండింటిలో కామన్గా ఏంది లేదు. కాబట్టి సెకండ్ ఆప్షన్ విల్ బి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ సర్కిల్ ఉండకూడదు అంటే సర్కిల్ని షేడ్ చేయండి. సర్కిల్ని షేడ్ చేసిన తర్వాత రిమైనింగ్ పార్ట్ ఆఫ్ డయాగ్రామ్ ఎలా ఉండాలి అంటే స్క్వేరు అండ్ ట్రయాంగిల్ కామన్గా ఉండాలి. అలా ఎక్కడైతే కామన్గా వస్తుందో అది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక్కడ సర్కిల్ తీసేస్తే స్క్వేరు ట్రయాంగిల్ కామన్ పాయింట్ ఏంది లేదు. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ సర్కిల్ని షేడ్ చేస్తే ఇక్కడ స్క్వేర్లోను ట్రయాంగిల్లో ఏమైనా కామన్ పాయింట్ ఏమైనా ఉందా అంటే కామన్ ప్లేస్ ఏమైనా ఉందా అంటే ఇక్కడ కూడా కామన్ ప్లేస్ లేదు. కాబట్టి దేర్ఫోర్ ఈ డయాగ్రామ్ ఈ డాట్ పాయింట్ని మనము సర్కిల్లోను స్క్వేర్లో మాత్రమే ఉంచి సర్కిల్ ఉండకుండా ఎక్కడ ఉండొచ్చు అంటే మనకు ఫస్ట్ ఆప్షన్ మాత్రమే రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ సర్కిల్లోను అండ్ ట్రయాంగిల్లో మాత్రమే డాట్ ఇచ్చాడు. ఎక్కడ డాట్ ఇవ్వలేదు వాడు, స్క్వేర్లో అసలు డాటే లేదు. అలా స్క్వేర్లో డాట్ లేదు కాబట్టి మనం కొద్దిసేపు స్క్వేర్ని ఇప్పుడు షేడెడ్ చేసుకుంటూ వస్తూ సర్కిల్ వృత్తంలోను అండ్ త్రిభుజంలో కామన్ పాయింట్ ఎక్కడ వస్తుందో మనం ఐడెంటిఫై చేయాలి. ఆ బిందువుని ఎక్కడ గుర్తించగలమో మనం చూద్దాం. ఓకే, ఇక్కడ మనం ఆప్షన్ చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ స్క్వేర్లో చతురస్రంలో ఉండకూడదు. చతురస్రాన్ని షేడ్ చేసుకుంటే వృత్తంలోను అండ్ త్రిభుజంలో కామన్ పాయింట్ ఏమైనా ఉందా అంటే ఇక్కడ కామన్ పాయింట్ ఏమీ లేదు. అలా కామన్ పాయింట్ లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ విల్ బి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ని కనుక షేడెడ్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా సర్కిల్ వృత్తంలోను త్రిభుజంలో కామన్గా ఉన్న పాయింట్ కూడా దేంట్లో కలిసిపోతుందంటే ఆ చతురస్రంలో కలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ ఇండివిజువల్ చేసే అవకాశం లేదు. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ చతురస్రాన్ని షేడ్ పార్ట్ చేస్తే ఇప్పుడు దేంట్లో ఉండాలి, సర్కిల్లో ఉండాలి అండ్ ట్రయాంగిల్లోనూ ఉండాలి. అలా సర్కిల్లోను ట్రయాంగిల్లో ఇక్కడ కామన్ ప్లేస్ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి దేర్ఫోర్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వాడు దేంట్లో ఇచ్చాడంటే క్వశ్చన్ వాడు ఈ డాట్ అనేది సర్కిల్లో ఉంది, నెక్స్ట్ అదేవిధంగా స్క్వేర్లో ఉంది, దేంట్లో లేదు, ఒక ట్రయాంగిల్లో లేదు, ఒక త్రిభుజంలో ఆ డాట్ అనేది ఉండకూడదు. త్రిభుజంలో ఉండకుండా వృత్తంలోనూ చతురస్రంలో రెండిట్లో ఉండగలిగే ప్లేస్ ఎక్కడైనా ఉందేమో అని
మనకు 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఆ 4గిట్లో ఏది సూటబుల్ అవుతుందో మనం కనుక్కోవాలి. ఓకే, చూద్దాం. ఇక్కడ దేంట్లో ఉండకూడదు? ట్రయాంగిల్లో ఉండకూడదు. ట్రయాంగిల్ ఉండకూడదు కాబట్టి ట్రయాంగిల్ కనుక షేడ్ చేస్తే అప్పుడు కామన్ పాయింట్, దేంట్లో కామన్ పాయింట్ అండ్ స్క్వేర్లోను సర్కిల్లో కామన్ పాయింట్ ఏమైనా ఉందా అంటే ఇక్కడ కామన్ పాయింట్ అసలు లేనే లేదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ అంతే, ట్రయాంగిల్ని కనుక షేడ్ చేసేస్తే, ట్రయాంగిల్ షేడ్ చేస్తే ఇప్పుడు స్క్వేర్లోను సర్కిల్లో కామన్ పాయింట్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా అంటే అక్కడ కూడా కామన్ అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ కూడా సెకండ్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ కనుక తీసుకుంటే ట్రయాంగిల్ మొత్తాన్ని తీసేయండి. ట్రయాంగిల్ మొత్తం కనుక షేడ్ చేస్తే, ట్రయాంగిల్ మొత్తం షేడ్ అయిపోతే ఇప్పుడు స్క్వేరు సర్కిల్ కామన్ పాయింట్ ఏమైనా ఉందా అంటే ఇక్కడ కామన్ పాయింట్ అసలు లేనే లేదు. కాబట్టి దేర్ఫోర్ అది థర్డ్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. ఇక్కడ ట్రయాంగిల్ కనుక తీసేస్తే ఇప్పుడు స్క్వేరు సర్కిల్ కామన్ పాయింట్ ఎక్కడ టచ్ అవుతుందంటే ఇక్కడ ఈ డాట్ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మనకు రైట్ ఆన్సర్ ఈజ్ ఏ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఈ డాట్ ఎక్కడ పెయింట్ అయిందంటే ఈ డాట్ అనేది ట్రయాంగిల్లోనూ ఉంది, నెక్స్ట్ అదేవిధంగా స్క్వేర్లోనూ ఉంది, నెక్స్ట్ అదేవిధంగా సర్కిల్లోనూ ఉంది. అంటే మూడిట్లోనూ కామన్గా ఉండే దగ్గర ఆ డాట్ లొకేషన్ చేయాలంట. ఓకే, చూద్దాం. మూడిట్లో కామన్గా అంటే ఇక్కడ స్క్వేర్కి ట్రయాంగిల్కి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ విల్ బి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ మూడిట్లో కామన్ పాయింట్ ఇక్కడ ఉంది. అంటే మనం ఖచ్చితంగా డాట్ పెట్టే ఏకైక ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఇది ఈ ప్లేస్ మాత్రమే. కాబట్టి దేర్ఫోర్ సెకండ్ ఆప్షన్లో డాట్ లొకేషన్ చేయొచ్చు. థర్డ్ ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ సర్కిల్లో ట్రయాంగిల్ ఉంది అండ్ స్క్వేర్ ఉంది, కానీ ట్రయాంగిల్లో స్క్వేర్ ఏమైనా ఉందా అంటే దీనిలో కామన్ పాయింట్ ఏమైనా ఉందా అంటే లేదు. కాబట్టి థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ట్రయాంగిల్ అనేది స్క్వేర్లోనూ ఉంది అండ్ సర్కిల్లోనూ ఉంది, కాకపోతే ఇక్కడ స్క్వేరు సర్కిల్ కామన్ పాయింట్ ఏమైనా ఉందా అంటే లేదు. కాబట్టి లాస్ట్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆన్సర్. కాబట్టి రైట్ ఆన్సర్ ఈజ్ ఏ సెకండ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వరకు మనం ఏం చూసామంటే సింగిల్ డాట్ మాత్రమే చూసాం, కానీ ఈ క్వశ్చన్లో టూ డాట్స్ ఇచ్చాడు వాడు. ఈ 2 డాట్స్ను కూడా వాడిచ్చిన కండిషన్ని సాటిస్ఫై చేస్తూ మనకిచ్చిన ఆప్షన్లో ఆ డాట్ లొకేషన్ చెయ్యాలి. ఓకే, చూద్దాం. ఫస్ట్ డాట్ కనుక తీసుకుంటే ఈ డాట్ కనుక తీసుకుంటే దేంట్లో ఉంది? ఒక స్క్వేర్లో ఉంది అండ్ ట్రయాంగిల్లో మాత్రమే ఉంది, సర్కిల్లో లేదు. అంటే సర్కిల్లో ఉండకూడదు, స్క్వేర్లోను ట్రయాంగిల్లో మాత్రమే ఉండగలిగే ప్లేస్ ఎక్కడుందో వెతకండి అన్నాడు వాడు. ఓకే, చూద్దాం. ఫస్ట్ ఈ డాట్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం. సర్కిల్లో ఉండకూడదంట, అంటే సర్కిల్ని తీసేస్తే ఇప్పుడు దేంట్లో ఉండాలి? స్క్వేరు ట్రయాంగిల్ కామన్ పాయింట్ ఎక్కడైనా ఉందా? ఇక్కడ ఎక్కడ లేదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సర్కిల్ మొత్తం తీసేస్తే ఇప్పుడు స్క్వేరు ట్రయాంగిల్ కామన్ పాయింట్ ఉన్నది కూడా దేంట్లో మెర్జ్ అయిపోయింది? సర్కిల్లో మెర్జ్ అయిపోయింది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ తీసుకుంటే మనం సర్కిల్ని తీసేస్తే ట్రయాంగిల్లోను స్క్వేర్లో కామన్ పాయింట్, స్క్వేర్లోను ట్రయాంగిల్లో కామన్ పాయింట్ ఏముందంటే ఇక్కడ ఉంది. కాబట్టి అక్కడ ఒక డాట్ పెట్టే అవకాశం ఉంది. అంటే ఒక డాట్ మాత్రమే లొకేషన్ చేసాం, ఇంకా రిమైనింగ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. రిమైనింగ్ ఒక డాట్ కూడా లొకేషన్ చేయాలి. ఓకే, దానికన్నా ముందు లాస్ట్ ఆప్షన్ చూద్దాం. అది కూడా రాంగ్ అయిపోతే దేర్ఫోర్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్. ఒకవేళ అది కూడా పెట్టే అవకాశం ఉంది అంటే ఇంకా రెండో డాట్ని కూడా మనము ఇన్వాల్వ్మెంట్ చేయాల్సి వస్తుంది. ఓకే, చూద్దాం. ఇక్కడ సర్కిల్ కనుక సర్కిల్ మొత్తం తీసేస్తే ఇప్పుడు స్క్వేర్లోను ట్రయాంగిల్లో కామన్ పాయింట్ ఉన్నది కూడా ఎక్కడ మెర్జ్ అయిపోయింది అంటే సర్కిల్లోనే మెర్జ్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఆ డాట్ పెట్టే అవకాశం లేదు. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సెకండ్ డాట్ ఎక్కడ పెట్టచ్చు అంటే ఓకే, ఫస్ట్ డాట్ ప్లేస్ వచ్చి ఇక్కడ పెట్టేయచ్చు. ఓకే, ఇప్పుడు సెకండ్ డాట్ లొకేషన్ ఎక్కడ? ఇప్పుడు సెకండ్ డాట్ పెట్టాలి అంటే సర్కిల్లో ఉండాలి అండ్ అదేవిధంగా ట్రయాంగిల్లో ఉండాలి, సర్కిల్లోనూ ఉండాలి అండ్ ట్రయాంగిల్లోనూ ఉండాలి. దేంట్లో ఉండకూడదు అంటే స్క్వేర్లో ఉండకూడదు. అలా స్క్వేర్లో ఉండకుండా సర్కిల్లోనూ ట్రయాంగిల్లో ఉండగలిగే ప్లేస్ ఎక్కడుందంటే స్క్వేర్లో ఉండకూడదు,
ట్రయాంగిల్లోను సర్కిల్లో ప్లేస్ ఎక్కడ పెట్టచ్చు అంటే ఆ లొకేషన్ మనం ఇన్వాల్వ్మెంట్ చేయొచ్చు. కాబట్టి దేర్ ఫోర్ ఏ ఆప్షన్ రైట్ అవుతుందంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎన్ని డాట్స్ ఇచ్చాడు వాడు? 3 డాట్స్. ఈ 3 డాట్స్ ఇన్వాల్వ్ చేస్తూ వాడిచ్చిన కండిషన్ అన్నిటినీ సాటిస్ఫై చేస్తూ ఆ 3 డాట్స్ని కూడా లొకేషన్ చేయాలి మనం. అలా 3 డాట్స్ని లొకేషన్ చేస్తూ మనకి ఏ ఆప్షన్ సూటబుల్ అవుతుందో మనం కనుక్కోవడమే మన ఈ చాప్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డాట్ కనుక తీసుకుంటే ఓన్లీ స్క్వేర్లో మాత్రమే ఉంది, ఓన్లీ చతురస్రంలో మాత్రమే ఆ డాట్ అనేది లొకేషన్ అయింది. చతురస్రం మాత్రమే ఇండివిజువల్గా ఉండే విధంగా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా చూద్దాం. చతురస్రం మాత్రమే అంటే ఇక్కడ చతురస్రం ఇండివిజువల్గా లేదు. ఆ చతురస్రం మొత్తం అంతా, ఆ స్క్వేర్ మొత్తం అంతా సర్కిల్లోనూ ట్రయాంగిల్లోనూ మొత్తం ఇన్వాల్వ్ అయిపోయింది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ తీసుకుంటే సెకండ్ ఆప్షన్ ఇదంతా ఓకే. ఇప్పుడు స్క్వేర్లో ఇండివిజువల్ పార్ట్ ఏమైనా ఉందంటే ఇక్కడ పెట్టచ్చు. అంటే సపరేట్గా స్క్వేర్ మాత్రమే ఉండాలి, ఏమేమి ఉండకూడదు, ట్రయాంగిల్ ఉండకూడదు, సర్కిల్ ఉండకూడదు. అంటే ఈ డాట్ ఇక్కడ లొకేషన్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ కూడా ఈ డాట్ని ఇక్కడ లొకేషన్ చేయొచ్చు, ఓన్లీ స్క్వేర్లో మాత్రమే. మళ్ళీ ఇక్కడ ఈ డాట్ని ఈ స్క్వేర్లో మాత్రమే కాదు ఇక్కడ లొకేషన్ చేయొచ్చు. అంటే మనము ఒక డాట్ ఆధారంగా తీసుకుంటే మనకి ఎన్ని ఆప్షన్లు వచ్చాయంటే 3 ఆప్షన్స్ వచ్చాయి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ ఈ సెకండ్ సర్కిల్. ఓకే, ఈ సెకండ్ డాట్ కనుక తీసుకుంటే దేంట్లో ఉండాలి? ఓన్లీ స్క్వేర్లోను ట్రయాంగిల్లోనూ ఉండాలి, చతురస్రంలోను అండ్ అదేవిధంగా త్రిభుజంలో ఉండాలి. దేంట్లో ఉండకూడదు అంటే సర్కిల్లో ఉండకూడదు, వృత్తంలో ఉండకుండా చతురస్రంలోను త్రిభుజంలో ఉండాలి. ఓకే, వృత్తంలో ఉండకూడదు అంటే ఇది రాకూడదు. ఇది రాకుండా ఉండాలంటే ఇక్కడ ఈ ప్లేస్ ఇక్కడ డాట్ అరేంజ్ చేయొచ్చు. అంటే సెకండ్ ఆప్షన్ మేబీ రావచ్చు, రాకపోవచ్చు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ సర్కిల్ కనుక తీసేస్తే, సర్కిల్ మొత్తం కనుక తీసేస్తే ఇప్పుడు స్క్వేరు ట్రయాంగిల్ కామన్ పాయింట్ ఏమైనా ఉందా అంటే ఇక్కడ కామన్ పాయింట్ ఏది లేదు. కాబట్టి థర్డ్ ఆప్షన్ విల్ బి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ సర్కిల్ మొత్తం తీసేస్తున్నా, సర్కిల్ మొత్తం తీసేస్తే ట్రయాంగిల్లోను అండ్ స్క్వేర్లో కామన్ పాయింట్ ఇక్కడ ఉంది అంటే ఇక్కడ ఈ కామన్ పాయింట్ అరేంజ్ చేయొచ్చు. అంటే మనకు 2 ఆప్షన్లు మేబీ సెకండ్ ఆప్షన్ అయినా రావచ్చు, లేక ఫోర్త్ ఆప్షన్ అయినా రావచ్చు. ఇంకా లాస్ట్ డాట్ పాయింట్ దేంట్లో ఉండాలి అంటే ఇక్కడ సర్కిల్లోనూ ఉండాలి, నెక్స్ట్ అదేవిధంగా ట్రయాంగిల్లోనూ ఉండాలి. సర్కిల్లోను ట్రయాంగిల్లో కామన్ పాయింట్ కనుక ఉంటే ఇప్పుడు ఈ ఉన్న 2 ఆప్షన్లో చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, చూద్దాం. దేంట్లో ఉండాలి అంటే ఇక్కడ సర్కిల్లోను ట్రయాంగిల్లోను ఉండాలి. నెక్స్ట్ దేంట్లో ఉండకూడదు అంటే స్క్వేర్లో ఉండకూడదు. అలా స్క్వేర్లో ఉండకుండా సర్కిల్ ట్రయాంగిల్ కామన్ పాయింట్ ఏమైనా ఉందా అంటే ఇక్కడ కామన్ పాయింట్ అసలు లేనే లేదు. కాబట్టి దేర్ ఫోర్ సెకండ్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆన్సర్. దేర్ ఫోర్ లాస్ట్ ఆప్షన్ కనుక తీసుకుంటే దేంట్లో ఉండకూడదు, ఇప్పుడు ఇక్కడ స్క్వేర్లో ఉండకూడదు, స్క్వేర్ ఉండకుండా ఇంకెక్కడైనా ఉండొచ్చు అంటే ప్లేస్ సర్కిల్లో ఉండాలి, ట్రయాంగిల్లోనూ ఉండాలి. అలా సర్కిల్లోను ట్రయాంగిల్లో ఉన్న ప్లేస్ ఏదైనా ఉంది అంటే సర్కిల్లోను ట్రయాంగిల్లో ఇక్కడ ఈ ప్లేస్ మొత్తం అంతా రాదు. ఓకే, ఈ మొత్తం అంతా రాదు కాబట్టి ఇక్కడ ట్రయాంగిల్ కామన్ పాయింట్ ఇది లేదు. ఓకే, సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ 3 డాట్స్ ఇచ్చాడు వాడు. ఈ 3 డాట్స్ని యూజ్ చేస్తూ మనము దేంట్లో ఇచ్చాడు వాడు? ఓన్లీ స్క్వేర్లో ఒక డాట్ ఉంది అండ్ అదేవిధంగా సర్కిల్లోను అండ్ ట్రయాంగిల్లోను, ట్రయాంగిల్లో కలిపి ఒక డాట్ ఉంది అండ్ అదేవిధంగా స్క్వేర్లోను ట్రయాంగిల్లో కలిపి ఒక డాట్ ఉంది. అలా ఈ డాట్స్ ఆ కండిషన్ సాటిస్ఫై చేస్తూ ఆ డాట్స్ ఎక్కడెక్కడ అరేంజ్ చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ స్క్వేర్లో మాత్రమే ఉంచాలి అంటే ఫస్ట్ ఆప్షన్లో రాదు. ఎందుకంటే ఆ స్క్వేర్ మొత్తం అంతా సర్కిల్లోను ట్రయాంగిల్లో కాంబినేషన్లో కలిపోయింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ కనుక తీసుకుంటే ఇక్కడ సపరేట్ స్క్వేర్ మాత్రమే ఉండే విధంగా ఉంది అంటే అక్కడ ఈ ప్లేస్లో మనం అరేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్లో ఇక్కడ మాత్రం స్క్వేర్లో మాత్రమే డాట్ అరేంజ్ చేయొచ్చు. స్క్వేర్ మాత్రమే డాట్ అంటే ఇక్కడ ఈ ప్లేస్లో మనం అరేంజ్ చేయొచ్చు. అంటే ఒక డాట్ అనేది మొత్తానికి స్క్వేర్ మాత్రమే ఉండాలి. అలా స్క్వేర్ మాత్రమే ఉండగలిగేది ఒక 3 ఆప్షన్లు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే దేంట్లో ఉండాలి? స్క్వేర్లో ఉండాలి అండ్ అదేవిధంగా ట్రయాంగిల్లోనూ ఉండాలి. స్క్వేర్లోను ట్రయాంగిల్లో ఉండి సర్కిల్లో ఉండకూడదు. స్క్వేర్లో ఉండాలి, ట్రయాంగిల్లో ఉండి సర్కిల్ లేనిది. ఓకే, సర్కిల్లో ఉండకుండా స్క్వేర్లోను ట్రయాంగిల్లో ఈ సర్కిల్ ఇక్కడ ఈ డాట్ అక్కడ లొకేషన్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ
మొత్తం సర్కిల్ అంతా తీసేసి ఈ డాట్ని ఇక్కడ లొకేషన్ చేయొచ్చు. చిన్న ప్లేస్ ఇక్కడ ఆ ప్లేస్ మాత్రమే ట్రయాంగిల్లోనూ స్క్వేర్ కామన్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ సర్కిల్ మొత్తం అంతా తీసేస్తే ఈ ప్లేస్లో మనము స్క్వేర్లోనూ ట్రయాంగిల్లో ఆ పాయింట్ అనేది అరేంజ్ చేసే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఈ డాట్ కూడా ఈ 3 ఆప్షన్లోనూ లొకేషన్ అయినాయి. ఓకే, ఇప్పుడు లాస్ట్ డాట్ కనుక తీసుకుంటే ఈ లాస్ట్ డాట్లో దేంట్లో అరేంజ్ అవ్వాలి అంటే సర్కిల్లో ఉండాలి, వృత్తంలో ఉండాలి, అండ్ అదేవిధంగా ట్రయాంగిల్లోనూ ఉండాలి. అలా సర్కిల్లోనూ ట్రయాంగిల్లో కామన్ పాయింట్ ఎక్కడ వస్తుందంటే చూద్దాం. ఇక్కడ సర్కిల్లోనూ ట్రయాంగిల్లో ఉండాలి అంటే దేంట్లో ఉండకూడదు? ఫస్ట్ ఇక్కడ స్క్వేర్లో ఉండకూడదు. స్క్వేర్లో ఉండకుండా సర్కిల్లోనూ ట్రయాంగిల్ ఉన్న కామన్ పాయింట్ కూడా ఎక్కడ కలిసిపోయిందంటే స్క్వేర్లో కలిసిపోయింది. స్క్వేర్లో కలిసిపోయింది కాబట్టి ఇది కూడా సెకండ్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్లో ఉండకూడదు. స్క్వేర్లో ఉండకుండా ట్రయాంగిల్లోనూ సర్కిల్లో పెట్టాలి అంటే ఆ కామన్ పాయింట్ మొత్తం అంతా కూడా స్క్వేర్లో ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ అరేంజ్ చేయొచ్చు అంటే ఈ థర్డ్ ఆప్షన్లో ఓన్లీ స్క్వేర్లో ఇక్కడ డాట్ చేయొచ్చు, అండ్ ట్రయాంగిల్ అండ్ స్క్వేర్లో కామన్ పాయింట్ ఇక్కడ డాట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ రాకుండా ట్రయాంగిల్ సర్కిల్ మాత్రమే అంటే ఇక్కడ డాట్ అరేంజ్ చేయొచ్చు. కాబట్టి మనకు రైట్ ఆన్సర్ ఏది అవుతుందంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఆల్సో 3 డాట్స్ ఇచ్చాడు వాడు. ఈ 3 డాట్స్ ఉపయోగించి మనం ఏ ప్లేసెస్ దగ్గర ఏ కండిషన్ ఇచ్చాడో ఆ కండిషన్ సాటిస్ఫై చేస్తూ ఈ డాట్ని అరేంజ్ చేయాలి. ఓకే, చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేంట్లో ఇచ్చాడంటే వాడు ట్రయాంగిల్లో మాత్రమే ఒక డాట్ ఇచ్చాడు. ట్రయాంగిల్లో మాత్రమే ఒక డాట్ ఉండాలి. అంటే ట్రయాంగిల్ ఉంటే స్క్వేర్తోనూ సర్కిల్తో సంబంధమే ఉండకూడదు. అలా సంబంధం లేకుండా ఒక త్రిభుజంలో మాత్రమే డాట్ అరేంజ్ చేయాలంట. ఒక త్రిభుజంలో మాత్రమే డాట్ ఇక్కడ అరేంజ్ చేయొచ్చు, త్రిభుజంలో మాత్రమే డాట్ ఇక్కడ అరేంజ్ చేయొచ్చు, ఎక్కడైనా అరేంజ్ చేయొచ్చు. ఒక త్రిభుజం మాత్రమే టాప్ ఇక్కడ అరేంజ్ చేయొచ్చు, త్రిభుజం మాత్రమే ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ ఎక్కడైనా అరేంజ్ చేయొచ్చు. ఏదో ఒక ప్లేస్ అయితే అరేంజ్ చేసే అవకాశం ఉంది. అంటే ఒక డాట్ని మాత్రం ఇన్వాల్వ్ చేసాం, దాని ద్వారా మనకు 4 ఆప్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ డాట్ కనుక తీసుకుంటే దేంట్లో ఉండాలి? స్క్వేర్లో ఉండాలి అండ్ ట్రయాంగిల్లోనూ ఉండాలి. దేంట్లో ఉండకూడదు అంటే సర్కిల్ ఉండకూడదు. సర్కిల్ ఉండకుండా ట్రయాంగిల్లోనూ అండ్ అదేవిధంగా స్క్వేర్లో ఉండాల్సిన డాట్ ప్లేస్ ఎక్కడ ఉందో చూద్దాం. ఓకే, సర్కిల్ ఉండకుండా అంటే సర్కిల్ మొత్తం షేడ్ అయిపోతే ఇప్పుడు కామన్ పాయింట్ ఏమైనా ఉందా? దేంట్లో కామన్ పాయింట్? స్క్వేర్లోనూ ట్రయాంగిల్లో కామన్ పాయింట్ ఏమైనా ఉందా అంటే లేదు. కాబట్టి దేర్ఫోర్ సెకండ్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. ఓకే, సెకండ్ ఆప్షన్ తీసుకుంటే సర్కిల్ మొత్తం తీసేయాలి. సర్కిల్ మొత్తం కనుక తీసేస్తే అప్పుడు ఏమేమి కామన్ పాయింట్ ఉండాలి? స్క్వేరు, ట్రయాంగిల్ ఏమైనా కామన్ పాయింట్ ఉందా అంటే ఇక్కడ స్క్వేరు, ట్రయాంగిల్ కామన్ పాయింట్ ఏది లేదు. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఓకే, థర్డ్ ఆప్షన్ తీసుకుంటే దేని ఎలిమినేట్ చేయాలి? సర్కిల్ ఎలిమినేట్ చేయాలి. సర్కిల్ తీసేయాలి. సర్కిల్ కనుక తీసేస్తే సర్కిల్ని తీసేసి ట్రయాంగిల్లోను అండ్ అదేవిధంగా స్క్వేర్లో కామన్ పాయింట్ ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అంటే ఇక్కడ ఏ పాయింట్ కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ విధంగా ఇక్కడ అరేంజ్ చేయొచ్చు. ఎక్కడ అంటే సర్కిల్ని తీసేస్తే కామన్ పాయింట్ ఎక్కడైనా పెట్టే అవకాశం ఉందంటే ఇక్కడ పెట్టచ్చు. అక్కడ ఏమేమి ఉందంటే ఓన్లీ స్క్వేర్ ఉంది అండ్ ట్రయాంగిల్ ఉంది. ఓకే, లాస్ట్ ఆప్షన్ తీసుకుంటే సర్కిల్ మొత్తం తీసేస్తున్నాం. సర్కిల్ మొత్తం తీసేస్తే సర్కిల్తో పాటు ఆటోమేటిక్గా స్క్వేర్ కూడా ఎలిమినేట్ అయిపోతుంది. ఎందుకంటే ఆ స్క్వేర్ మొత్తం అంతా దేంట్లో మెర్జ్ అయిపోయిందంటే ఆ సర్కిల్లో మెర్జ్ అయిపోయింది. కాబట్టి మనకు లాస్ట్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆన్సర్. దేర్ఫోర్ ఇంకా మిగిలిన థర్డ్ ఆప్షనే రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ డాట్. లాస్ట్ డాట్ దేంట్లో ఉండాలి? సర్కిల్లో ఉండాలి అండ్ స్క్వేర్లో ఉండాలి. సర్కిల్లోను స్క్వేర్లో ఉండి దేంట్లో ఉండకూడదు అంటే ఇలా ట్రయాంగిల్లో ఉండకూడదు. ఇక్కడ ఒక డాట్ అరేంజ్ చేయొచ్చు, ఇక్కడ దేంట్లో ఉండాలి? ట్రయాంగిల్లో ఉండకూడదు. ట్రయాంగిల్ కాకుండా సర్కిల్, స్క్వేర్ ఇక్కడ అరేంజ్ చేయొచ్చు. కాబట్టి మనకి 3 డాట్స్ ఏ ఆప్షన్లో లొకేషన్ చేయొచ్చు అంటే థర్డ్ ఆప్షన్లో లొకేషన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఆల్సో 3 డాట్స్ ఇచ్చాడు వాడు. ఈ 3 డాట్స్ ఉపయోగించి వాడు ఇచ్చిన కండిషన్ మనం సాటిస్ఫై చేయాలి. ఓకే, ఇక్కడ తీసుకుంటే ఇక్కడ స్క్వేర్లో అండ్ అదేవిధంగా సర్కిల్లో ట్రయాంగిల్, సర్కిల్. ఇక్కడ ఒక ట్రయాంగిల్ మాత్రమే ఒక డాట్ ఇచ్చాడు. ట్రయాంగిల్లోను అండ్ సర్కిల్లోను
నెక్స్ట్ అదేవిధంగా స్క్వేర్లోను అండ్ అదేవిధంగా ట్రయాంగిల్లోను ఒక డాట్ ఇచ్చాడు. అదేవిధంగా స్క్వేర్లోను అండ్ అదేవిధంగా సర్కిల్ మొత్తాన్ని ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి. అలా వాడు ఇచ్చిన కండిషన్ దేంట్లో అయితే ఇచ్చాడో ఆ కండిషన్ని సాటిస్ఫై చేస్తూ ఆ డాట్ని లొకేషన్ చేయాలి. ఓకే, చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేంట్లో లొకేషన్స్ ఉన్నాయి. ఓకే, దేంట్లో కామన్ పాయింట్ ఉంది అంటే ఇక్కడ ట్రయాంగిల్ ఫస్ట్ ఈ డాట్ తీసుకుందాం. ఈ డాట్ తీసుకుంటే దేంట్లో ఉంది, ఓన్లీ స్క్వేర్ ఉంది అండ్ అదేవిధంగా సర్కిల్లోనూ ఉంది. ఏంది లేదు, ట్రయాంగిల్ లేదు. అంటే ట్రయాంగిల్ ఇన్వాల్వ్మెంట్ ఉందా, ట్రయాంగిల్ని తీసేయాలి. ట్రయాంగిల్ని తీసేస్తే అప్పుడు దేంట్లో ఆ ట్రయాంగిల్ డాట్ రావాలి అంటే ఒక స్క్వేర్లోనూ సర్కిల్లో మాత్రమే ఆ డాట్ రావాలి. ఓకే, చూద్దాం. త్రిభుజం కనుక తీసేస్తే, త్రిభుజం మొత్తం తీసేస్తే, త్రిభుజం తీసేసామనుకోండి అప్పుడు దేంట్లో ఉన్న సర్కిల్ ఉండాలి, స్క్వేర్ ఉండాలి, వృత్తం ఉండాలి, చతురస్రం ఉండాలి. ఆ డాట్ ఇక్కడ లొకేషన్ చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా త్రిభుజం మొత్తం తీసేస్తే, ఓకే, త్రిభుజం మొత్తం తీసేస్తే అప్పుడు ఆ డాట్ స్క్వేర్లోను అండ్ సర్కిల్ ఎక్కడ పెట్టచ్చు అంటే ఆ డాట్ ఇక్కడ లొకేషన్ చేయొచ్చు. తర్వాత త్రిభుజం మొత్తం తీసేసినాం అనుకోండి, త్రిభుజం మొత్తం తీస్తే ఆ డాట్ ఇక్కడ లొకేషన్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ అంతే, త్రిభుజం మొత్తం తీసేస్తే ఆ డాట్ ఇక్కడ లొకేషన్ చేయొచ్చు. అంటే ఒక డాట్ 4 ఆప్షన్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక డాట్ కనుక తీసుకుంటే ఇంకొక డాట్ దేంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఓకే, ఇక్కడ ట్రయాంగిల్లోను అండ్ అదేవిధంగా స్క్వేర్లోను, ట్రయాంగిల్ సర్కిల్లో ఉన్నది డాట్ ఎక్కడంటే ఈ డాట్ దేంట్లో ఉండకూడదు, స్క్వేర్లో ఉండకూడదు, చతురస్రంలో ఉండకుండా త్రిభుజంలోను వృత్తంలో ఉంచగలిగే ఆ బిందువు స్థానాన్ని మనం గుర్తించాలి. ఓకే, దేంట్లో ఉండకూడదు అంటే చతురస్రంలో ఉండకూడదు. ఓకే, చతురస్రం ఉండకూడదు అంటే చతురస్రాన్ని మొత్తాన్ని షేడ్ చేస్తున్నాం. చతురస్రాన్ని మొత్తాన్ని షేడ్ చేస్తే త్రిభుజము సర్కిల్, ట్రయాంగిల్ సర్కిల్ ఏమైనా కామన్ పాయింట్ ఉందా అంటే ఇక్కడ కామన్ పాయింట్ లేదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ విల్ బి రాంగ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ దేని ఎలిమినేట్ చేయాలి, స్క్వేర్ని తీసేయాలి. అలా స్క్వేర్ని తీసేస్తే, ఓకే, స్క్వేర్ని తీసేస్తే దేంట్లో ఉండాలంటే ఇక్కడైనా లొకేషన్ కామన్ చేయొచ్చు. ఎక్కడ అంటే అక్కడ ట్రయాంగిల్ సర్కిల్ కామన్ పాయింట్ ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ కనుక తీసేస్తే థర్డ్ ఆప్షన్లో ఏం తీసేయాలి, సర్కిల్ ఏది, స్క్వేర్ తీసేయాలి. అలా స్క్వేర్ తీసేస్తే ట్రయాంగిల్ సర్కిల్ కామన్ పాయింట్ ఏమైనా ఉందా అంటే లేదు. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఓకే, లాస్ట్ ఆప్షన్ కనుక తీసుకుంటే ఇక్కడ ఏం తీసేయాలి, స్క్వేర్ తీసేయాలి. స్క్వేర్ మొత్తం అంతా తీసేస్తే అప్పుడు త్రిభుజానికి వృత్తానికి మధ్య సంబంధమే లేదు. కాబట్టి మనకు రైట్ ఆన్సర్ వచ్చి సెకండ్ ఆప్షన్లో ఆ 3 డాట్ లొకేషన్ చేయొచ్చు. ఎక్కడెక్కడ లొకేషన్ చేయొచ్చో చూద్దాం. ఓకే, ఇక్కడ ఈ డాట్ ఆధారంగా త్రిభుజానికి సంబంధం లేకుండా వృత్తానికి చతురస్రానికి మధ్య ఆ డాట్ పెట్టచ్చు. ఓకే, ఈ డాట్ దేనికి సంబంధం లేకుండా అంటే చతురస్రానికి సంబంధం లేకుండా త్రిభుజానికి వృత్తానికి మధ్య డాట్ లొకేషన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ డాట్ ఏదంటే ఇక్కడ దేంట్లో ఉండాలంటే మూడిట్లోనూ కామన్గా ఉండాలి. మూడిట్లో కామన్గా ఉంచగలిగే ప్లేస్ ఏదంటే ఉందంటే ఆ ప్లేస్ ఇక్కడ అరేంజ్ చేయొచ్చు. కాబట్టి ఏ ఆప్షన్లో మన ఆన్సర్ ఉంది అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ సేమ్ యాజ్ వెల్ 3 డాట్స్ ఇచ్చాడు వాడు. ఈ 3 డాట్స్ మరి అరేంజ్ చేస్తూ మనం ఏ ప్లేసెస్లో డాట్ లొకేషన్ చేయాలో చూద్దాం. ఇక్కడ ట్రయాంగిల్లో మాత్రమే ఒక డాట్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ స్క్వేర్లో మాత్రమే ఒక డాట్ ఉంది. ఇక్కడ మాత్రం స్క్వేర్లోను సర్కిల్లో మాత్రమే ఒక డాట్ ఉంది. ఏంది రాకూడదు అంటే ట్రయాంగిల్ త్రిభుజం రాకూడదు. అంటే ఇండివిజువల్గా 2 ఉన్నాయి, ట్రయాంగిల్లో ఒకటి అండ్ అదేవిధంగా స్క్వేర్లో ఒకటి. మళ్ళీ కామన్ పాయింట్ రెండిలో కామన్గా ఒక డాట్ ఉంది. ఎక్కడెక్కడ అంటే అది సర్కిల్లోను అండ్ స్క్వేర్లో అలా డాట్ లొకేషన్ చేయాలి. చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్ మాత్రమే ఇక్కడ అరేంజ్ చేయొచ్చు, స్క్వేర్ మాత్రమే ఇక్కడ అరేంజ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ అంతే, ట్రయాంగిల్ మాత్రమే ఇక్కడ అరేంజ్ చేయొచ్చు, స్క్వేర్ మాత్రమే డాట్ ఉండాలి. అంటే ఆ స్క్వేర్ మొత్తం అంతా సర్కిల్లోను అండ్ ట్రయాంగిల్లో కామన్గా మెర్జ్ అయిపోయింది. కాబట్టి సెకండ్ ఆప్షన్లో ఆ డాట్ని లొకేషన్ చేయలేము. ఓకే, థర్డ్ ఆప్షన్ ఇక్కడ త్రిభుజంలో మాత్రమే ఉంచే అవకాశం ఉందంటే ఆ అవకాశమే లేదు. ఎందుకంటే ఆ మొత్తం అంతా సర్కిల్లో ఉంది అండ్ అదేవిధంగా స్క్వేర్లోనూ ఉంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఓకే, లాస్ట్ ఆప్షన్ కనుక తీసుకుంటే
ఇక్కడ స్క్వేర్లో మాత్రమే ఇక్కడ అరేంజ్ చేయొచ్చు, ట్రయాంగిల్ మాత్రమే ఇక్కడ అరేంజ్ చేయొచ్చు, ఇక్కడ పైన ఈ టాప్ మోస్ట్ కూడా అరేంజ్ చేయొచ్చు. అంటే మనకు ఓన్లీ 2 ఆప్షన్ మాత్రమే రిమైనింగ్ పెండింగ్ ఉంది. ఓకే, చూద్దాం. ఇప్పుడు ఈ 2 డాట్స్ లొకేషన్ అయిపోయినాయి. ఇప్పుడు దేంట్లో థర్డ్ డాట్ దేంట్లో ఉండాలి అంటే సర్కిల్లో ఉండాలి అండ్ అదేవిధంగా స్క్వేర్లోనూ ఉండాలి. దేంట్లో ఉండకూడదు అంటే ట్రయాంగిల్ రాకూడదు. త్రిభుజం ఇన్వాల్వ్మెంట్ అవ్వకుండా, త్రిభుజానికి సంబంధమే లేకుండా ఈ డాట్ ఎక్కడ రావాలి అంటే ఈ త్రిభుజం సంబంధం లేదంటే త్రిభుజాన్ని షేడ్ చేయండి. త్రిభుజాన్ని షేడ్ చేస్తే అప్పుడు స్క్వేరు సర్కిల్ కామన్ పాయింట్ ఇక్కడ పెట్టే అవకాశం ఉంది. ఓకే, లాస్ట్ ఆప్షన్ తీసుకుంటే త్రిభుజం మొత్తం తీసేస్తే అప్పుడు ఆటోమేటిక్గా కామన్ పాయింట్ ఉన్నది కూడా ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయిపోతుంది. కాబట్టి దేర్ ఫోర్ లాస్ట్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఈజ్ ఏ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇలా ఈ 3 డాట్స్ ఇచ్చాడు వాడు. ఈ 3 డాట్ లొకేషన్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే సర్కిల్లో మాత్రమే ఒక డాట్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా సర్కిల్లోనూ ట్రయాంగిల్లో కలిపి ఒక డాట్ ఉంది. తర్వాత సర్కిల్లోనూ స్క్వేర్లో కలిపి ఒక డాట్ ఉంది. అలా ఫస్ట్ ఇండివిజువల్ డాట్ చూద్దాం. సర్కిల్ మాత్రమే డాట్ ఉంచగలిగేది, వృత్తంలో మాత్రమే డాట్ పెట్టాల్సింది ఇక్కడికి అరేంజ్ చేయొచ్చు. తర్వాత సర్కిల్లో మాత్రమే డాట్ ఇక్కడ రావచ్చు, సర్కిల్ మాత్రమే డాట్ ఇక్కడ రావచ్చు. సర్కిల్ మాత్రమే డాట్ పెట్టే అవకాశం ఉందా అంటే లేదు. ఈ సర్కిల్ మొత్తం అంతా స్క్వేర్లోనూ ఉంది అండ్ ట్రయాంగిల్లోనూ ఉంది. కాబట్టి లాస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ దేంట్లో అరేంజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ స్క్వేర్ ఒకటి ఉంది, అదేవిధంగా సర్కిల్ ఒకటి ఉంది. దీంట్లో కామన్గా డాట్ ఉండాలి. దేంట్లో రాకూడదు అంటే ట్రయాంగిల్ అనేది రాకూడదు. త్రిభుజం రాకుండా ఈ 2 ప్లేస్లోనూ డాట్ అరేంజ్ చేయాలి. ఓకే, త్రిభుజం రాకుండా అంటే త్రిభుజానికి సంబంధం లేకుండా ఈ సర్కిల్లోనూ అండ్ అదేవిధంగా స్క్వేర్లో డాట్ పెట్టే అవకాశం ఉందంటే ఈ డాట్ ఇక్కడ ఈ ప్లేస్లో ఎక్కడైనా పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా త్రిభుజం రాకుండా అండ్ అదేవిధంగా కామన్ పాయింట్ ఏమైనా ఉందా? దేని కామన్ పాయింట్? చతురస్రానికి వృత్తానికి కామన్ పాయింట్ ఏమైనా ఉందా అంటే లేదు. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఓకే, త్రిభుజం కాకుండా అన్నాడు. త్రిభుజం కాకుండా అంటే ఇక్కడ ఈ ప్లేస్లో మనం డాట్ లొకేషన్ చేయొచ్చు. ఏ దాని ప్లేస్లో? స్క్వేర్లోను అండ్ సర్కిల్లోను. ఇప్పుడు 2 ఆప్షన్ పెండింగ్ ఉన్నాయి. ఈ రెంట్లో మన ఆన్సర్ రైట్ ఆన్సర్ ఒకటైతే ఉంది. చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ వన్. స్క్వేర్ రాకూడదు. స్క్వేర్ రాకుండా దేంట్లో ఉండాలి అంటే సర్కిల్ ఉండాలి అండ్ ట్రయాంగిల్ రావాలి, త్రిభుజం రావాలి అండ్ వృత్తం రావాలి. ఓకే, ఏది రాకూడదు? చతురస్రం రాకూడదు. చతురస్రం రాకుండా ఈ కామన్ పాయింట్ ఏమైనా ఉందా అంటే ఇక్కడ కామన్ పాయింట్ లేదు. ఓకే, ఇక్కడ చతురస్రం రాకుండా అంటే కామన్ పాయింట్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. కాబట్టి మనకు ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ ఆన్సర్. దేర్ ఫోర్ ఈ 3 డాట్స్ ఎక్కడెక్కడ లొకేషన్ చేయొచ్చు అంటే ఇక్కడ లొకేషన్ చేయొచ్చు, సర్కిల్ మాత్రమే ఇక్కడ లొకేషన్ చేయొచ్చు, ట్రయాంగిల్ సర్కిల్ అంటే ఇక్కడ లొకేషన్ చేయొచ్చు. అలా 3 డాట్ లొకేషన్ ఉంది. కాబట్టి దేర్ ఫోర్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూస్తే ఇక్కడ సర్కిల్లో మాత్రమే ఒక డాట్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ట్రయాంగిల్ కాకుండా స్క్వేర్లోను అండ్ అదేవిధంగా సర్కిల్లో కలిపి ఇది ఒక డాట్ ఉంది. మళ్ళీ 3 ప్లేసెస్లోనూ కామన్గా ఒక డాట్ ఉంది. అంటే 3 డయాగ్రామ్లో కామన్గా ఒకటి ఉండాలి, సర్కిల్లో మాత్రమే ఒకటి ఉండాలి, ట్రయాంగిల్ కాకుండా స్క్వేర్లోను అండ్ సర్కిల్లో కలిపి ఒక డాట్ ఉండాలి. అలా ఈ 3 డాట్ లొకేషన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సర్కిల్ మాత్రమే అంటే సర్కిల్ అవుట్ సైడ్ ఉండాలి. ఓకే, సర్కిల్ ఇక్కడ డాట్ లొకేషన్ చేయొచ్చు, సర్కిల్ ఇక్కడ లొకేషన్ చేయొచ్చు. ఇక్కడ సర్కిల్ బయట ఓన్లీ సర్కిల్ ఒకటే ఉందా అంటే లేదు. కాబట్టి థర్డ్ ఆప్షన్ విల్ బి రాంగ్ ఆన్సర్. ఓకే, సర్కిల్ మాత్రమే ఉండాలి, సర్కిల్ మాత్రమే ఉండే అవకాశం ఉందంటే లేదు. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆన్సర్. అంటే ఈ 2 ఆప్షన్లో మాత్రమే మనకు ఆన్సర్ దాగి ఉంది. చూద్దాం. ఓకే, నెక్స్ట్ వన్. మూడిట్లోనూ కామన్ ప్లేస్ ఎక్కడ ఉంది అంటే మూడిట్లో కామన్ ప్లేస్ ఇక్కడ అరేంజ్ చేయొచ్చు, ఇక్కడ మూడిట్లో కామన్ ప్లేస్ ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ డాట్. నెక్స్ట్ డాట్ దేంట్లో ఉండాలి? సర్కిల్లో ఉండాలి అండ్ అదేవిధంగా స్క్వేర్లో ఉండాలి. దేంట్లో ఉండకూడదు? ట్రయాంగిల్ త్రిభుజంలో ఉండకూడదు. అలా త్రిభుజంలో ఉండకుండా ఉన్న డాట్ని మనము అరేంజ్ చేయాలి. త్రిభుజంలో ఉండకుండా అంటే త్రిభుజాన్ని మొత్తాన్ని షేడ్ చేయండి. త్రిభుజంలో ఉండకుండా ఏమైనా కామన్ పాయింట్ ఉందా అంటే దేంట్లో కామన్ పాయింట్ అంటే సర్కిల్లోను అండ్ స్క్వేర్లోను. అలా కామన్ పాయింట్ ఇక్కడ మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ త్రిభుజం మొత్తం అంతా అంటే త్రిభుజం మొత్తం అంతా ఎలిమినేట్ అయిపోతుంది.
అప్పుడు సర్కిల్ స్క్వేర్ కామన్ పాయింట్ ఏమైనా ఉందా అంటే ఎటువంటి కామన్ పాయింట్ లేదు, కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ఏ రాంగ్ ఆన్సర్. ఓకే, దేర్ ఫోర్ రైట్ ఆన్సర్ ఎక్కడ అంటే ఫస్ట్ ఆప్షన్. 3 డాట్స్ కూడా ఒక వాడిచ్చిన కండిషన్ సాటిస్ఫై చేస్తూ లొకేషన్ చేయొచ్చు, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే.